Hi friends, welcome to our channel. టుడే టాపిక్ వచ్చేసి బేసి సంఖ్యలు వీటిని ఇంగ్లీష్లో ఆడ్ నెంబర్స్ అని కూడా అంటారు. బేసి సంఖ్యలు అంటే ఏంటిదంటే రెండు చేత నిశేషంగా భాగించబడినవి అంటే శేషం ఒకటి వచ్చే సంఖ్యలను ఏమంటారు? బేసి సంఖ్యలు అంటారు. బేసి సంఖ్యల సాధారణ రూపం ఎలా ఉంటుందంటే 2n+1గా ఉంటుంది. అంటే 2n+1 అంటే ఇక్కడ n = 1 తీసుకున్నామండి. 2 × 1 ఏమవుతుంది? 2 + 1 3. ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకున్నాము అనుకోండి. 2 5s 10 + 1 11. అంటే బేసి సంఖ్యల యొక్క సాధారణ రూపం ఎలా ఉంటుంది? 2n+1గా ఉంటుంది. అండ్ బేసి సంఖ్యల సమితి, దీని సమితి ఎలా ఉంటుందంటే సెట్ ఆఫ్ 1, 3, 5, 7, 9, 11, సో ఆన్ ఇలా ఉంటుంది. అండ్ దీని యొక్క ఫార్ములాస్, మొదటి n బేసి సంఖ్యల మొత్తానికి ఫార్ములా n². మొదటి n బేసి సంఖ్యల సరాసరి n అవుతుంది. ఇందులో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి మొదటి 10 బేసి సంఖ్యల మొత్తం ఎంత అని ఇచ్చాడు. మనకు ఒక ఫార్ములా ఉంది, మొదటి n బేసి సంఖ్యల మొత్తం అనేది ఫార్ములా ఉంది. ఫార్ములా ఏంటిది? మొదటి n బేసి సంఖ్యల మొత్తానికి ఫార్ములా దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? n². దిస్ ఈజ్ ద ఫార్ములా. ఇక్కడ మనకి n = ఎంత ఇచ్చాడు? 10. n = 10 10 ఇచ్చాడు. అండ్ ఫార్ములా ఏంటిది? n² అంటే 10² దట్ ఈజ్ ఈక్వల్ టు 10 × 10. 10 10s ఎంత? 100. మొదటి 10 బేసి సంఖ్యల మొత్తం ఎంత అవుతుంది? 100. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి 50 వరకు గల బేసి సంఖ్యల సరాసరి ఎంత? ఇక్కడ సరాసరి కనుక్కోమన్నాడు. వాటి సరాసరికి ఫార్ములా ఏముంది? మొదటి n బేసి సంఖ్యల సరాసరి దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? n. దిస్ ఈజ్ ద ఫార్ములా. మనకి ఎంత ఇచ్చాడు? 50 వరకు ఇచ్చాడు. కానీ ఇక్కడ మనకేంది? ఓన్లీ బేసి సంఖ్యలే కదా, 50 వరకు నెంబర్ ఇచ్చాడు. అంటే 1 నుండి 50 వరకు బేసి సంఖ్యలు ఎంత ఉంటాయి? 25 ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుంది ఆన్సర్? n = 25 అవుతుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి సరి సంఖ్యలు, ఈవెన్ నెంబర్స్. రెండు చే నిశేషంగా భాగించబడు సంఖ్యలను సరి సంఖ్యలు అంటారు. అంటే ఏ సంఖ్యలు అయితే రెండు చేత భాగించబడతాయో, అంటే శేషం 0 వస్తుందో ఆ సంఖ్యలను సరి సంఖ్యలు అంటారు. సరి సంఖ్యల యొక్క సాధారణ రూపం ఏమవుతుందంటే 2n. సరి సంఖ్యలు ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయి? 2 నుండి. అవి 2, 4, 6, 8, 10 అండ్ సో ఆన్. ఇక్కడ సరి సంఖ్యల యొక్క ఫార్ములా, మొదటి n సరి సంఖ్యల మొత్తానికి ఫార్ములా వచ్చేసి n × n+1 అవుతుంది. మొదటి n సరి సంఖ్యల సరాసరి ఏమవుతుందంటే n+1 అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి మొదటి 10 సరి సంఖ్యల మొత్తం ఎంత? మొత్తం అడిగిండు. దానికి మొత్తానికి ఫార్ములా ఏముంది? మొదటి n సరి సంఖ్యల మొత్తం
ఫార్ములా ఏంటి? n ఇంటూ n+1. దిస్ ఈజ్ ద ఫార్ములా. మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు? n అనేది ఎంత ఇచ్చాడు? 10. n ఈజ్ ఈక్వల్ టు 10. ఫార్ములా ఏంటిది? n ఇంటూ n+1 కదా. 10 ఇంటూ 10+1 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 10+1 ఎంత అవుతుంది? 11. 10 ఇంటూ 11 ఎంత? 110. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి 100లోపు సరి సంఖ్యల సరాసరి ఎంత? మనకి ఇక్కడ ఏం కనుక్కోమన్నాడంటే సరాసరి. మనకు ఒక ఫార్ములా ఉంది. మొదటి n సరి సంఖ్యల సరాసరి సరి దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? n+1. దిస్ ఈజ్ ద ఫార్ములా. మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటిదంటే 100లోపు సరి సంఖ్యలను కనుగొమన్నాడు. అంటే 100లోపు అంటే 100ని కౌంట్ చేయకుండా, 100లోపు అంటే 99 వరకు. ఇప్పుడు 100లోపు సరి సంఖ్యలు ఎంత ఉంటాయి? 100లోపు ఈవెన్ నంబర్స్ సరి సంఖ్యలు 50 ఉంటాయి. ఇది బేసి సంఖ్యలు కూడా 50 ఉంటాయి. అంటే n ఈజ్ ఈక్వల్ టు 50. కానీ ఇక్కడ మనకు ఎంత ఇచ్చాడు? 100లోపు అన్నాడు కాబట్టి 100ని కౌంట్ చేయకూడదు. అంటే ఏమవుతుంది? n ఈజ్ ఈక్వల్ టు 49 అవుతుంది. ఇక్కడ మనకి ఫార్ములా అయింది సరి సంఖ్యల సరాసరికి n+1. అంటే n+1 ఈజ్ ఈక్వల్ టు ఎంత? n అంటే ఎంత? 49+1 దట్ ఈజ్ ఈక్వల్ టు 50. 100లోపు సరి సంఖ్యల సరాసరి ఎంత అవుతుంది? 50. దిస్ ఈజ్ ద ఆన్సర్.